ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అటు రీతిగా క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. అందరూ బైబిల్ తెరచి కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 6వ మాటను చదువుకుందాం. ఈ విధంగా రాయబడి ఉన్నది: ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. ఈరోజు ఈ యొక్క రెండవ భాగాన్ని ధ్యానాంశముగా మరి చదువుదాము. వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. నేను రిపీట్ చేస్తున్నాను. వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చాను. ఈ యొక్క వాక్య సారాంశం ఏంటంటే, ఒక ప్రార్థన చేసేటువంటి ఒక వ్యక్తి జీవితము ఒక సెపరేటెడ్గా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన వీరులు ఇద్దరిని లేక ముగ్గురిని అక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరా ప్రార్థన వీరులు అని అంటే, మరి సమూయేలు ఉన్నాడు, అలాగే మరి మోషే, అలాగే యాజకుడు కూడా దేవుని ప్రజల పట్ల ప్రజల గురించి దేవుని అడిగాడు కాబట్టి అహరోనులు ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేయబడుతుంది. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ప్రజలకు తాను చేయకూడనటువంటి కీడును చేయాలని అనుకున్నప్పుడు వీళ్ళు మధ్య వచ్చేసి ప్రజల పట్ల ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ రిప్రజెంటేషన్ ఫైర్ చేసినప్పుడు దేవుడు సైతము సమూయేలు గారు ప్రార్థన లేకపోతే మోషే ప్రార్థన విని తన కోపాన్ని ఆపుకొని ప్రజలకు మేలు కలుగు చేసిన రీతిలో చూసాం. అంటే వాళ్ళు ప్రార్థన యోధులు, ప్రార్థన వీరులు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు వాళ్ళు ప్రార్థన వీరులు, ప్రార్థన యోధులు అయ్యారంటే, నిత్యము వాళ్ళు దేవునితో నడిచేటువంటి ప్రజలు, నిత్యము పరిశుద్ధత కలిగినటువంటి ప్రజలు, నిత్యము వాళ్ళు దేవునికి లోబడి ఉన్నటువంటి జీవితాలు కాబట్టి వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దేవుడు ఆ మాటలు విని గొప్ప కార్యాలు చేశాడు. ఒక ఉదాహరణ చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మరి 9-10 మాటలు మీ ముందు చదవాలని ఆశపడుతున్నాను. సమూయేలు పాలు విడివని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించి 10వ మాటలో ఉన్నది ఏంటంటే, యెహోవా దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేతిలో వాళ్ళు ఓడిపోయారట. మనకందరికీ తెలిసిందే. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ యొక్క కంటెక్స్ట్ మనందరికీ తెలుసు. ఫిలిస్తీన్లందరూ కూడా ఇశ్రాయేలు మీదకి వచ్చేసారు. ఆ వచ్చేసినప్పుడు వాళ్ళని తరిమి పట్టుకున్నారు, అందరినీ కూడా ఓడించేశారు, కొంతమందిని చెరకి తీసుకొని వెళ్ళిపోయారు. అయితే చాలా ప్రెషియస్ థింగ్ అయినటువంటి, హోలీ థింగ్ అయినటువంటి మందసాన్ని కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఆ మందసం ఇప్పుడు ఫిలిస్తీన్ల దగ్గర ఉంది. కొంతమంది గొప్పవారు, లేకపోతే జ్ఞానవంతులు, లేకపోతే ధనము బంగారం ఇవంతా కూడా పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. మా పక్షమున దేవునికి మీరు ప్రార్థన చేస్తే మేము ఫిలిస్తీన్ల మీద జయాన్ని పొందుతామని అంటే, ప్రార్థనా యోధుడైనటువంటి సమూయేలు గారు ఏం చేస్తున్నాడంటే యెహోవాకు బలి అర్పణ అర్పించాడు. ప్రార్థన గొప్ప ప్రార్థన యోధుడు కాబట్టి వాళ్ళందరి తరపున ప్రార్థన చేసినప్పుడు మరి సమూయేలు గారి ప్రార్థన విని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్ల మీద గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా రెండవ అంశం ఏంటంటే, ఈరోజు 65వ కీర్తనలో కూడా ఒక మాట రాయబడింది: ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మరి చదివినటువంటి భాగములో వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ 99వ కీర్తన 6వ మాటలో వారు అంటే మోషే లేక సమూయేలు మాత్రమే ఉన్నారు. 65వ కీర్తనలో వచ్చేసరికి ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరులు ఎద్దుకు వచ్చేద్దరు. అంటే ఆ ప్రార్థన యోధులు వీరుల్లో అల్పులైన మనలను కూడా దేవుడు చేర్చి, మనం చేసేటువంటి ప్రార్థన కూడా దేవుడు ఆలకించి, మన మీద వచ్చేటువంటి శాపాన్ని ఆయన ఆపుతూ, మనలో ఉన్నటువంటి రోగాన్ని తొలగిస్తూ, మనకి స్వస్థతనిస్తూ, మనకి విజయాన్నిస్తూ, మనలను మేలుకే ఆయన ఏర్పాటు చేసి మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
ప్రార్థనా యోధుల వీరులు యొక్క జాబితాలో దేవుడు మనలను కూడా ఉంచాడు. ఆ ఉంచడానికి గల కారణము ఏంటంటే మనము దేవుని విశ్వసించాము, దేవునికి విధేయత చూపాము, ఆయన యొక్క రక్షణను మనం స్వీకరించాము. కాబట్టి ఆయన యొక్క చిత్తానికి నెరవేర్చబడినటువంటి జీవితాలుగా మనల్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. దేవునికి మహిమ కలుగును. నేనైతే చాలా సాక్షాత్కరంగా చెప్పగలను. నేను గత 4 సంవత్సరాల బట్టి ఒక బుక్ పెట్టుకున్నాను. ఆ బుక్ లో మరి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని, పరిచయం గురించిన ప్రేయర్ రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్, లేకపోతే కుటుంబాల గురించిన రిక్వెస్ట్, ఫ్రెండ్స్, విశ్వాసులు గురించినటువంటి ఆ రిక్వెస్ట్ అన్ని కూడా నేను ఒక బుక్ లో రాశాను. నేను ఈరోజు తేలేదు, మరొకసారి చూపడానికి ప్రయత్నిస్తాను. ఉన్నటువంటి ఆ రిక్వెస్ట్ అన్ని కూడా కన్నీటితో నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రతికూల వాతావరణం అంతా కూడా దేవుడు అనుకూలంగా మార్చాడు. నాకు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినటువంటి అనేకల జీవితాల్లో దేవుడు నా ప్రార్థన ద్వారా, అంటే నా ప్రార్థన ద్వారానే కాదు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తుంటారు ఖచ్చితంగా, వాళ్ళందరి మనవులు దేవుడు ఆలకించి నేను సుమారు ఇప్పటికి నేను ఒక 150 రిక్వెస్ట్ దేవునికి రాశాను. మోర్ దెన్ 150. ఆ 150లో దేవుడు చాలా, చెప్పాలి అంటే మోర్ దెన్ 100కి దేవుడు జవాబు ఇచ్చాడు. అటు ఒక గొప్ప కృపనిచ్చాడు. ఒకప్పుడు మోషే, సమూయేలు గారు మాత్రమే ఆ యొక్క ప్రార్థన యోధులు వీరుల జాబితాల్లో ఉంటే అందుకే చాలా క్లియర్ గా రాశాడు. ఆయన యాజకులలో మోషే, అహరోనులు ఉండేది, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. అటు గొప్ప జాబితాలు నన్నమములను ఉంచినటువంటి గొప్ప దేవుడు, నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ ప్రార్థనకు చెవియొగ్గేటటువంటి దేవుడు, నిన్ను ఆశీర్వదించి నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను విడుదల కలిగించేటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి నజరేటువంటి యేసుక్రీస్తు. నమ్ము, విశ్వసించు, ప్రార్థన చేయు, బలంగా ప్రార్థన చేయి. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు, మహాగరుడు, మహోన్నతుడ, సర్వశక్తి గల యేసయ్య వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చినటువంటి వాగ్దానంతో మీరు మమ్మల్ని తృప్తిపరిచారు. ఈ రోజు అటువంటి జాబితాలో ప్రభా, ప్రార్థన వీరుల జాబితాలో మమ్మల్ని ఉంచావు ప్రభా. మేము ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభా, ఎన్నిక లేని మా ప్రార్థన కూడా మీరు ఆలకించి మా ప్రార్థనకు జవాబు దయచేసి మా జీవితంలో క్షేమమిచ్చి, నెమ్మదినిచ్చి, ఆశీర్వదించిన గొప్ప దేవుడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి జీవితాలు మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి, ప్రతి జీవితాల్లో జయాన్ని కలుగు చేయండి. అంత్యకాల రాకడకు మమ్మల్ని అందరినీ సంసిద్ధం చేయండి. నజరేయుని వంటి యేసునామమున సమస్తం పొంది నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.